జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నొప్పి ఎక్కువవుతుంది. నొప్పి ఎక్కువవుతుంది. మా చెల్లి అక్క అరిచింది. సుమనా, ఇక్కడి నుంచి కేకేస్తావేంటి అల్లుడు? జారిగాని కింద పడలేదు కదా. పదండి, పదండి. పద మమ్మీ. చెల్లి, 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 సుమన చెల్లి, ఏమైంది? చెల్లి, చెల్లి, సుమన ఏమైంది? చెల్లి, ఏమైంది? ఏమవుతుందో చెప్పు. అయ్యో రామా, హాస్పిటల్ కి వెళ్లే లోపు పురిటినొప్పులు మొదలయ్యేలా ఉన్నాయే. పట్టుకోండి విక్రాంత్, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. పద, హాస్పిటల్ కి వెళ్దాం. వద్దు, వద్దు. వద్దంటే ఎలా సుమనా? నేను ఎక్కడికి వెళ్ళను. ఈ నొప్పి తట్టుకోలేక చచ్చిపోయేలా ఉన్నాను. ఏం కాదు, హాస్పిటల్కి వెళ్దాం. పద, నువ్వు పద. ఇక్కడే ఏ ఇంట్లోనే నాకు డెలివరీ అవ్వాలి. అయ్యేలాగా చేయండి. అలా చేయడం రిస్క్ సుమనా. నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు, వద్దు, వద్దు. లేవలేనంత నొప్పులు ఉన్నాయని అనుకుంటా. తను వద్దంటుంది. లేదంటే అందరూ ఎత్తుకుని పోయి కార్లో పడుకోబెట్టేవాళ్ళం. వద్దు, వద్దు, వద్దు. ఇక్కడ చేయండి. ఏం కాదు, నువ్వు పద, హాస్పిటల్కి వెళ్దాం. పద. నన్ను బలవంతం చేసి నా ప్రాణాలు తీయకండి. నా బిడ్డ చూడాలి, నేను నా బిడ్డ చూడాలి. చెప్పేది విను. ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. సుమన, రా, నువ్వు రా. కంగారు పడకండి. నేను వల్లపా వెళ్ళి వీధిలో కాన్పు చేయగల అనుభవం ఉన్న పెద్దవాళ్ళుంటే పిలుచుకొని వస్తాం. రే రారా. పద మమ్మీ. ఓర్చుకోవే. సుమన, నా మాట విను సుమన. కొంచెం నీకేం కాదు. మాట విను సుమన. సుమన. ఓర్చుకో సుమన. నీకేం కాదు. కాస్త ఓర్చుకో. పిన్ని, నువ్వు పట్టుకో. అయ్యో రామా, నువ్వేమో హాస్పిటల్ కి రావు. వచ్చేసాను నైని. కొంచెం ఓర్చుకో సుమ్మి. ఓర్చుకో సుమన. ఓర్చుకో చిట్టి. నీకేం కాదు. చిట్టి, కొంచెం ఓపిక పట్టు. చిట్టి, 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 కొంచెం ఓపిక పట్టు. చిట్టి, కంగారు పడుకు. చిట్టి, భయంగా ఉంది వదినా. నువ్వు కనబోతున్నట్టు అలా భయపడతావేంటి అల్లుడు? చిట్టి, సుమ్మి, ఓర్చుకోవే. నీకేం కాదు, కంగారు పడుకు. కాస్త ఓర్చుకో సుమ్మి. సుమ్మి, కాస్త ఓర్చుకో. కొంచెం ఓర్చుకో. చిట్టి, ఓర్చుకోవే సుమ్మి, కొంచెం ఓర్చుకో. చిట్టి. సుమన, పెద్ద బొట్టమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చే పెద్దమ్మా? నీ చెల్లెలికి కాన్పు చేసి పోదామని వచ్చాను. విశాలాక్షి చెప్పింది కదా. సుమనకి కానుక చేయడానికి వాళ్ళ అమ్మ వస్తుందిలే. నిజమే, అమ్మ వచ్చి కాన్పు చేస్తుందని విశాలాక్షి చెప్పింది. పెద్దమ్మ అని నోరారా పిలుస్తున్నాం. సాయం చేయాలి కదా. ఆ పని చేసి పుణ్యం కట్టుకో పెద్దమ్మా. రా, రా. చిట్టి, చిట్టి, కంగారు పడుకో. చిట్టి, కొంచెం ఓర్చుకో. పెద్ద పుట్ట వచ్చింది, పెద్ద పుట్ట వచ్చింది.
సుమన సుమన ఏది ఎక్కడ ఎక్కడ మీకు కనపడదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కాన్పు చేయడానికి వచ్చింది పెద్దమ్మ. ఎలా చేస్తుంది? బాగా చూద్దాం, ఆగు పిన్ని. విక్రాంత్, నువ్వు బయటికి వెళ్ళు. వదిన సుమన మేము చూసుకుంటాలే అల్లుడు. డెలివరీ చేసేటప్పుడు నువ్వు ఉండకూడదు. నువ్వు వెళ్ళు. సుమన నిన్ను వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు. నైని వాళ్ళ ఆయన్ని త్వరగా పంపించు. విక్రాంత్ బాబు, ఆలస్యం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. వెళ్తాను వదిన. గానవి పాలు తాగింది, గాయత్రి తాగలేదు. ఆవు పాలు తాగించాలి. బాబు గారికి చెప్పండి విక్రాంత్ బాబు. అలాగే వదిన. చిట్టి, చిట్టి కంగారు పడకు. చెల్లి పట్టు, కొంచెం ఓర్చు చిట్టి. చిట్టి, కంగారు పడకు సుమన, కొంచెం ఓర్చుకో. ఏం చూస్తున్నావు నాన్న? ఇక్కడ దీపారాధన చేశారేంటమ్మా? సుమన డెలివరీ ప్రశాంతంగా జరిగిపోవాలని నైని కోరుకుంది. ఇంతలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. పాపం హాస్పిటల్కి వెళ్తే బాగుండేది కదా అన్నయ్య. అవసరం లేదు బ్రో. కాన్పు చేయడానికి పెద్ద ఆవిడ వచ్చింది. పెద్ద ఆవిడనా? మేం పిలిచిన ఆవిడ వచ్చిందా? మనం ఎవరిని పిలిచాం మమ్మీ? నువ్వొక్కడివి. మీరెవరిని పిలవాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద బొట్టం వచ్చింది. తను కనిపించదు. పాము రూపంలో ఉంటే కనిపిస్తుంది. బ్రో, సుమన గర్భంలో ఏముందో మనం చూసాం కదా బ్రో. అందుకే పెద్ద బొట్టం వచ్చిందని నాకు అనిపించింది. మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ? పెద్ద బొట్టం వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. రే, ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దేవుడి మీద భారం వేసి ఎదురు చూడటమే. బ్రో, గాయత్రికి ఆవు పాలు తాగించమని వదిన చెప్పింది. ఎక్కడున్నాయి? ఇంకెక్కడుంటాయి? కిచెన్లో ఉంటాయి. అలా అని కాదమ్మా, సీసాలో ఏమైనా పట్టి పెట్టిందేమోనని అడిగాను. అవేం చెప్పలేదు బ్రో. సరిపోయింది. మగవాళ్ళకి పని చెప్తే ఇలాగే ఉంటుంది. నేను తీసుకొస్తాను, ఉండండి. పద మమ్మీ పద. నువ్వెక్కడికి రా, ఇక్కడే నోరు మూసుకొని ఉండు. సరే మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.